బీట్రూట్ అంటే ఇష్టం లేని మీ పిల్లలు కూడా ఇట్లాంటి చిప్స్ చేసి చూడండి. ఒక్కటి కూడా మిగిలవు మీ బీట్రూట్ని కడుక్కొని చక్కగా పీల్ తీసేసి ఇలా రౌండ్ అప్గా కోసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మరీ సన్నగా మరీ లావు కాకుండా చూడండి ఎట్లున్నాయో ఆ విధంగా చూసుకుంటూ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసిన పీస్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ వేసేసుకోండి. అన్నీ ఇట్లా వేసేసుకున్నాముగా. 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల బియ్యపిండి వేసి రుచికి తగిన సాల్ట్, కారం వేసి మంచిగా కలుపుకోండి. బీట్రూట్కి వాటర్ ఉంటుంది కాబట్టి చూసి కలుపుకోండి. వాటర్ ఒకవేళ సరిపోకపోతే కొన్ని చల్లుకోండి. ఒక 10 నిమిషాలు పక్కా పెట్టుకోండి నూనె వేడే లోపున. ఇప్పుడు నూనె వేడైందిగా ఫ్రెండ్స్, చూడండి ఒక్కొక్క పీస్ నేను వేసుకుంటున్నా. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి బీట్రూట్ చిప్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయించుకొని దూరగా వేయించుకోండి. వేయించుకున్నాక ఏమంటే తీసి సర్వింగ్ బౌల్లో వేసేసుకోండి. కరకరలాడే బీట్రూట్ స్నాక్స్ చిప్స్ రెడీ ఫ్రెండ్స్. చూడండి ఇట్లా బీట్రూట్ మొత్తం వేయించి పక్కకు పెట్టుకోండి. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాంటి చిప్స్ చేసి పెడితే హెల్దీ ఇంకా హెమ్మీగా తింటారు. మీరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్